సిటీలోకి కొత్త ఆఫీసర్ వచ్చాడు రో. అలర్ట్ అలర్ట్, సార్ మస్తు స్ట్రిక్ట్. ఒరేయ్, లంచాలు ఎక్కడి అక్కడ చదిరేయండి అని ఎలివేషన్లు ఇస్తారు సినిమాలల్లా. కానీ గిడ నిజంగానే స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చిండు. కాదు కాదు వచ్చింది. కాకుంటే మనిషి కాదు. ఆ గదేంది తమాషాలు చేస్తున్నావా? మనిషి కాకపోతే ఇంకెవరు వస్తారు ఆఫీసులకు అని తిట్టుకోకుర్రి. వచ్చింది ఆడనో మొగనో తెలియదు కానీ మస్తు స్ట్రిక్ట్ ఉన్నారు. లంచాలు తీసుకునేటోళ్ళ భరతం వాడుతుర్రు. ఎహే, మాటలాపు వచ్చిందో వాళ్ళ జూపి అంటారా? మళ్ళీ ఇంకెందుకు లేటు, చలో సుషేరి. ఆహా, సుషిరా కుర్చీలో ఎవరు కూర్చుర్రు? ఏయ్, డిస్టర్బ్ చేయకురి, మళ్ళా కోపం వస్తది. అసలే గరంలుంది. ఇది అయిపోయిందా? నెక్స్ట్ చెల్లింది నాకు నచ్చలే, కింద పడే. బాబు, ఇప్పుడు బనానా వద్దమ్మా, మొదలు పని గాని. జల్దీ జల్దీ ఇంకేమేం ఫైల్స్ ఉన్నాయో అవన్నీ పట్టుకరారి. ఏహే, ఎవడ్రా నువ్వు? ఫస్ట్ పని గాని అంటే తోలోల్చిస్తున్నావు. పట్టు తీసుకో, నీదేమని కావాలి అన్నట్టు ఏమన్నా ఇంట్రెస్ట్ పెట్టి పని చేస్తుందా గీ అధికారి? లంచం తీసుకునే ఆఫీసర్లన్నా ఇంత మంచిగా తిండి ఇడ్చబెట్టి పని చేస్తారో లేదో తెలియదు గాని ఈ కోతిని చూసి జర్రంత మందమైన బుద్ధి తెచ్చుకోర్రి. ఇది ఏడనో తెలియదు గాని సివి ఆనంద్ సారు ఆయన ట్విట్టర్ ఖాతాలో పెట్టేసరికి ఇది ఇప్పుడు బగ్గ గిర్కలు కొడుతుంది సోషల్ మీడియాలా. అంతేకాదు దినాం అరెస్టులు, దోపిడీలు, దొంగతనాలు చూసి చూసి అలసిపోయినా ఈ వీడియో చూస్తే మనసు మస్తు నిమ్మలం అనిపించింది. చాలా దినాలకు మస్తుగా నవ్వుకున్నా. ఎసోంటి లంచాలకు లొంగకుట బరాబర్ పనిచేస్తున్న స్ట్రిక్ట్ అధికారి అని రాసుకొచ్చి పోస్టు చేసే వరకు చూసినోళ్ళంతా లంచాలు తీసుకొని పొట్ట నింపుతున్న ఆఫీసర్లనే క్రియబట్టిర్రు. చూసి నేర్చుకోరి. పని చేసి అలసిపోయిందని అరటిపండు తోలోల్సి ఇచ్చినా కూడా ఫుడ్ కాదు వర్క్ ఇంపార్టెంట్ అన్నట్టు దాన్ని తీసి అవతలకి ఇసిరేసింది. మీరు ఉన్నారు చూడుర్రి, మొదలు చేతులు దడిపితే గాని పెన్ను పేపర్ ముట్టరు. దానికి ఏం చెప్పి ఆ కాయిదాలు ముంగట పెట్టిరో గాని అవిటిని జింపేసి ఖరాబ్ చేయకుట చెప్పిన పని చేస్తుంది. జంతువులకున్న బుద్ధి లేదు మీకు అని 7 దోషుల మన్నెత్తిపోస్తుర్రు కొందరు ఆఫీసర్ల కథలకు ఆగమైన బాధితులంతా.